రోడ్డెక్కిన ఆటో డ్రైవర్లు మా బ్రతుకులపై ప్రభుత్వం భారం వేసిందంటూ ఆటో డ్రైవర్లు ఆందోళన వ్యక్తం చేశారు. గురువారం నంద్యాల పట్టణంలోని శ్రీనివాస సెంటర్లో ఆటో డ్రైవర్లు ఆందోళన చేపట్టారు. ప్రభుత్వం స్త్రీ శక్తి పథకం ఉచిత బస్సు ప్రయాణం వల్ల తాము ఉపాధి కోల్పోయేలాగా చేసిందంటూ ఏఐటీయూసీ ఏపీ ఆటో డ్రైవర్స్ వర్కర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఆటో డ్రైవర్లు ఆందోళన చేశారు. ఆటో కార్మికులకు ప్రభుత్వం వెంటనే జీవనోపాధి కల్పించాలని డిమాండ్ చేశారు. ఏపీ ఆటో డ్రైవర్స్ వర్కర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో రోడ్డెక్కి ఆందోళన చేపట్టారు. తమకు ప్రభుత్వం నెలకు 15,000 ఆర్థిక సహాయం చేయాలని లేదా నెలకు 30,000 ఇస్తే మహిళలను ప్రజలను ఉచితంగా వారి ఇంటి వద్దకే చేరుస్తామంటూ పేర్కొన్నారు. అధికారుల వేధింపులు, ఆటో డ్రైవర్లపై అధికారుల వేధింపులు, ఆటో కార్మికులపై అధికారుల వేధింపులు, ఆటో డ్రైవర్లపై ఫైనాన్స్ వేధింపులు, ఆటో డ్రైవర్లపై ఫైనాన్స్ వేధింపులు, ఆటో డ్రైవర్ల బ్యాంకుల వేధింపులు, ఆటో కార్మికులపై బ్యాంకింగ్ వేధింపులు. రాష్ట్ర ప్రభుత్వం సూపర్ 6 భాగంగా స్త్రీ శక్తి పథకము రాష్ట్ర వ్యాప్తంగా ఫ్రీ బస్సులు స్త్రీలకు అమలు చేయడం వల్ల ఆటో కార్మికులు ఉపాధి కోల్పోయినారు. ఆటో కార్మికులు అర్థాగతను అలమటిస్తున్నారు. ఒకవైపు డీజిల్ ధరలు బాగా పెరిగిపోయినాయి, నిత్యావసర ధరలు బాగా పెరిగిపోయినాయి, అదేవిధంగా అద్దె ఇండ్ల ధరలు బాగా పెరిగిపోయినాయి. మరి ప్రైవేట్ ఫైనాన్స్ అధిక వడ్డీ ద్వారా చాలా ఇబ్బంది పడుతున్నారు. ఒకవైపు ఆర్టీఓ వేధింపులు, ఒకవైపు అధిక జరిమానాలు, అనేక ఇబ్బందులతో ఆటో కార్మికులు ఇబ్బందిగా ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు ఫ్రీ బస్ ఇవ్వడం వల్ల ఆటో కార్మికులు జీవనోపాధి కోల్పోయారు. కుటుంబ పోషణకు ఇబ్బంది ఉండని అర్థాకలతో అలపడిస్తున్నారు. కావున రాష్ట్ర ప్రభుత్వం నెలకు ఆటో కార్మికులకు 10,000 రూపాయల స్టైపెండ్ ఇవ్వాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి ఏఐటీసీ డిమాండ్ చేస్తున్నాం. జీవో నెంబర్ 21, జీవో నెంబర్ 31 రద్దు చేయాలని చెప్పి అధిక జరిమానాలు రద్దు చేయాలా, ఆటో కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలా, ఆటో కార్మికులకు 60 సంవత్సరాలు ఉన్న వారికి నెలకు 8,000 రూపాయల పెన్షన్ అమలు చేయాలి. ఆర్టీఓ పోలీసు అధికారుల వేధింపులు మానుకోవాలి. ఆటో కార్మికులకు ఇల్లు లేని వారికి ఇల్లు శ్రేయమని చెప్పి ఏఐటీసీగా రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆటో కార్మికులకు ఎంఆర్ ఆఫీసు, ఎండిఓ, ఆర్టీసీ డిపోలో అర్హతటువంటి ఆటో కార్మికులకు ఉద్యోగ అవకాశాలు కలిపి చెప్పి ఏపీ ఆటో డ్రైవర్ వర్కర్స్ యూనియన్ ఏఐటీసీ రాష్ట్ర డిమాండ్ చేస్తుంది. మన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారికి మా ఆటో వర్కర్స్ యూనియన్ తరఫున విన్నవించడం ఏమనగా, మీరు పెట్టిన శిశు సంక్షేమం వల్ల, స్త్రీ సంక్షేమం వల్ల ప్రతి ఆటో డ్రైవర్ యొక్క కార్మికుని యొక్క జీవన వృత్తి రోడ్డు పాలయ్యి మా కుటుంబాలు గడవడం కూడా చాలా కష్టాతీతంగా అయిపోయింది. దీనివల్ల మా బతుకులు మొత్తం రోడ్ల పాలైనాయి. ఈ విషయాన్ని మీరు పరిగణలోకి తీసుకొని ప్రతి ఆటో డ్రైవర్కు నెలకు 15,000 రూపాయల చొప్పున ఇచ్చి మా కుటుంబాలను కూడా ఆదుకోవాల్సిందిగా కోరుచున్నాము. లేదా అదే మా ఆర్టీసీ బస్సులో, మీ ఆర్టీసీ బస్సులో మాత్రమే మాకు కూడా నెలకు 30,000 రూపాయల జీతం ఇచ్చి డీజిల్ పట్టించినచో మేము ఇళ్ల దగ్గరికి కానీ పోయి ఇడిచిపెట్టి ప్రయాణికులను క్షేమంగా దింపగలుగుతామని మేము మనస్ఫూర్తిగా కోరుతున్నాము.